బ్యాక్ టు న్యూస్. వైఎస్ విజయమ్మ షర్మిలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. తన కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ ప్రచారం చేస్తున్నారని, అయితే అధికారం అనేది వారసత్వంగా రాదని యామిని సెటైర్లు వేశారు. అవినీతి పరుడికి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆమె విమర్శించారు. ఇక పసుపు కుంకుమ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు ఉందా అని ప్రశ్నించారు ఆమె. మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబము చిత్ర విచిత్రాలు, కొన్ని మెలోడీ డ్రామాలు కూడా గత కొన్ని రోజులుగా వేయడం జరుగుతోంది. ఎన్నికలప్పుడు ఇంత వాడి వేడిగా ఎన్నికల హడావుల్లో ఉన్నప్పుడు అలాంటి డ్రామాలు వేసేవాళ్ళు, చిత్ర విచిత్రాలు చేసే వాళ్ళని కూడా ప్రజలు అప్పుడప్పుడు కోరుకుంటూనే ఉంటారు. లేక లేక రాక రాక ఒక ఆదర్శ తల్లి, ఎందుకంటే మరి అలాంటి వాళ్ళే ఆదర్శ తల్లి లాంటి వాళ్ళే వాళ్ళు వచ్చి ఈ రోజున ఈ రాష్ట్రంలో అమ్మా నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని వాళ్ళు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా తల్లులు, ఆడబిడ్డలు, ఆడపడుచులు అంతా వాళ్ళు నమ్ముతారు అని చెప్పని అనుకుంటూ వాళ్ళు పడుతున్న భ్రమ ఏదైతే ఆనందం ఉందో, ఒక మానసిక ఆనందం ఉందో దాన్ని చూస్తే నాకు జాలేస్తుంది నిజంగా. ఎందుకంటే కొన్ని వలస పక్షులు ఉంటాయి, మనం పులికాట్ సరస్సు దగ్గర అలా కొన్ని పక్షులను చూస్తూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారో లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో వాటిలో బుద్ధి పుట్టినప్పుడు ఒక నిర్ణీతమైన సమయంలోనే అవి బయటికి, అంటే ఇక్కడ పులికాట్ సరస్సు వరకు రావడము, వచ్చి వాటింతటి వాటిలో ఏవో చేయాలనుకున్న చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా తర్వాత ప్రజలు ఎవరికి కనపడరు అనమాట. ఇప్పుడు అలానే ఉంది వైఎస్ కుటుంబం. For more updates, please subscribe 99 TV Telugu.